ప్రియ సహోదరి సహోదరులారా, మనము నవంబర్ మాసంలో ఉన్నాము. నవంబర్ మాసనగానే మనకి గుర్తొచ్చేది ఉత్తర్నిత్తు స్థలంలో ఉన్నటువంటి ఒక ఆత్మల గురించి మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ యొక్క జపదండను కానీ మరి ఈ యొక్క పూజను కానీ మనము వారి ఆత్మ నిత్య విశ్రాంతి పొందాలని చెప్పేసి మనం ప్రార్థన చేస్తాం. ఆ విధంగా మరి ఈరోజు మరి యొక్క జపమాలను కానీ ఈ యొక్క దివ్య బలి పూజను కానీ సమర్పిస్తున్నటువంటి వారి గురించి మనము ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. వారు గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు డాక్టర్ కొడదల విజయ్ ప్రతాపరెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలి తల్లిదండ్రులు కొడదల రాజారెడ్డి, తోమాసమ్మ, అన్న, వదిన, జీవన్ రెడ్డి, కిరణ్మయి కుమారులు అభిజయ్ రెడ్డి, అక్షయ్ రెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. కాబట్టి వీరి గురించి మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. గురుశ్రీ పాషం ఆరోగ్యం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను దివ్యవాణి టీవీ సిఐఓ మరియు సిబ్బంది సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వనస్థాలిపురం విచారణ తిప్పరంపల్లి ప్రకాష్ రావు, మేరీ రాజలేలమ్మ ఆత్మలకు, వారి యొక్క కుటుంబంలో మరణించిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను తుమ్మల చిరంజీవి, ప్రతిభ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పార్వతీపురం విచారణ జి ఆరోగ్య విద్యాసాగర్, జి స్టీఫన్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను జి విజయరత్నం కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ కంపల్లి శౌరయ్య కుటుంబంలో మరణించిన అందరి ఆత్మల కొరకు మల్లవరపు భావన్, ఫ్రాన్సిస్, బల్ల విజయ సుశీల, మద్దినేని పాపయ్య, చిన్నమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మధార విచారణ వేముల కమల ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను సద్బా రాగి రత్నం కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఏరువ ఇన్నారెడ్డి, టేక్లమ్మ శివరెడ్డి, బాసాని మోనికమ్మ, ఏరువ బస్సులేసమ్మ, తుమ్మ చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను డాక్టర్ ఫిలోమినా సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం వైకుంఠపురం విచారణ భట్టు అజయ్ కుమార్, భట్టు లూర్దు బాబు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను భట్టు ఫ్రాన్సిస్ మాస్టర్, ఎమిలియమ్మ టీచర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. సుడుం జోజిరెడ్డి, కంబం లూర్దమ్మ, రాచుమల్ల కొండారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ పొలమార శెట్టి శాంతి మరియు కన్నయ్య ఆత్మలకు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను పొలమార శెట్టి రమణ, గుణతేజ, కొందన కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం ఒడిచెర్ల కస్పార్ రెడ్డి మరియు మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను వి సుధాకర్ రెడ్డి, మరియరాణి తోబుట్టువులు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం డాక్టర్ మేకల రాజారావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను నందిమేరీ సెసీలియా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఘాట్రెడ్డి పరశురామయ్య, సన్నాసమ్మ, అప్పల నరసయ్య, భూలోకమ్మ, ఈరోతి రాజేశ్వరరావు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వంగనూరు బాలస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బందెల మరియరాణి, ప్రసాద్, జ్ఞానజ్యోతి, అమర్ స్వరూప్ సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం తుమ్మ అల్ఫోన్స్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. సిల్వేరు విచారణ తానుగుండ్ల రాయపరెడ్డి, జత్రుతమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని తుమ్మ లిల్లీ మేరీ,
పూతిరెడ్డి చిన్నమ్మ, తుమ్మ మరీరాని సమర్పిస్తూ ఉన్నారు. బజార్ఘట్ విచారణ భువనగిరి సల్మాన్ రాజు ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని జి తమాసమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. తోట వెంకటస్వామి, చిన్నమ్మ, గోనిపాటి మత్యాసు, సబినమ్మ, గోనిపాటి శ్యామరావు మరియు ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని తోట శంకర్రావు, బాలమణి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ విఎంజే బాలస్వామి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తూ ఉన్నారు. కేసీ రెడ్డి కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా మరి ఈ యొక్క జపమాల్లో మరియు ఈ యొక్క దివ్వబలి పూజలో వీరి విద్యార్థుల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మా ప్రధాన యాజకుడైన క్రీస్తు ప్రభువా, మమ్ము మీ చెంతకు నడిపించుటలో మా గురువులు ఎల్లప్పుడూ సఫలీకృతమగినట్లు దీవించమని గురువుల పాలక పునీతులైన పునీత జాన్ మరియ వియాని గారితో కలిసి మేము ప్రార్థించుచున్నాము. కారుణ్య జపమాల ప్రార్థన. ఓ మా యేసు ప్రభువా, మీరు మరణించినను ఆత్మలకు జీవాధారముగా మీ కృపావరము మీ నుండి పెళ్ళుబికి ప్రవహించినది. సమస్త జగత్తు కొరకు మీ కరుణా సముద్ర హృదయము విప్పారినది. జీవ ఊట అయిన ఎడతెగని దివ్య కారుణ్యమా, విశ్వమంతటిని ఆవహించి మీలోనికి చేకుని ఎనలేని మీ కృపా కటాక్షముచే మమ్ము నింపివేయుము. యేసు పవిత్ర హృదయము నుండి జీవ ఊట వలె పెళ్ళుబికి ప్రవహించిన దివ్య రక్తమా, పవిత్ర జలమా, మీ యందు నేను దృఢ నమ్మిక కలిగి ఉన్నాను. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శీలలు ఆశ్రదింపబడిన వారు మీరి, నీ గర్భఫలముకు జేసు ఆశ్రదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క పుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. నిత్యపిత, మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచములోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత మా దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీద ప్రపంచం మీద సకల మానవాళి మీద దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను ప్రపంచం మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. మహాపరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. మహాపరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. మహాపరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. ప్రార్థించుదాము. శాశ్వతుడైన దేవ, అనంత కృపా సంపన్నుడా, అంతులేని కనికరము గల తండ్రి, మాపై నీ కరుణను అధికము చేయుము. తద్వారా మేము కష్ట సమయంలో నిరాశ నిస్పృహలకు గురి కాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ కరుణ అయిన మీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవించుదుముగాక. ఆమేన్. ఆమేన్. ఉత్తరించు ఆత్మలు అగ్నిజ్వాలలో బాధలు అనుభవించుదురను సత్యము. బంగారము పుటము వేయబడినట్టు ఉత్తరించు ఆత్మలు అగ్ని వలన శుద్ధీకరింపబడిన తర్వాత మోక్షమునకు పోవునని వేద పండితులు పేర్కొనుచున్న సత్యము. శరీరమును విడచి ఎడబాసిన ఆత్మ సర్వేశ్వరుని హస్తమందు ఉపకరణముగానున్న నిప్పు వలన వేదనలు అనుభవించునని పునీత అగస్టీను గారు రాశారు. ఆత్మలను కాల్చి శుద్ధి చేయు ఈ నిప్పు ఎంత బాధకరమైనదో ధ్యానించుదాం. అగ్నిబాధ భరించలేదని చిన్న బిడ్డలకు కూడా తెలియను. నిప్పు రాతి బండలను బ్రద్దలు చేయగలదు. ఇనుము, వెండి, బంగారము, వజ్రపు రాళ్లను కరిగిస్తుంది. కానీ ఈ నిప్పు ఉత్తరించు స్థలంలోని నిప్పునకు సమానమని చెప్పవచ్చునా? నెబుకద్నెజరు రాజు షడ్రక్, మేషక్, అబేద్నగో అను ముగ్గురు పరిశుద్ధ మిత్రులను దహించుటకు నిప్పు జ్వాలలను ఏడంతలు అధికముగా రగిలింపవలయనని మహాకోపంతో ఆజ్ఞాపించిన వాడే. ఆ అగ్నిగుండము యొక్క నిప్పు ఉత్తరించు స్థలములో నిప్పునకు సమానమని చెప్పదగునా? సొదొమ గొమొర్రా పట్టణ వాసులు పరివర్తన లేని పాప జీవితము జీవిస్తున్నందువలన వారిని నాశనము చేయుటకు దేవుడు కోపం చేత నిప్పుల వాన కురిపించాడు కదా. ఆ నిప్పుల వర్షము వలన ఆ దేశమంతా నాశనమైపోయింది. ఆ అగ్ని ఉత్తరించు స్థలము యొక్క నిప్పునకు సమానమని చెప్పగలమా? లోకాంతమున సర్వమును నాశనము చేయు అగ్ని వర్షించునే. ఆ నిప్పును ఉత్తరించు స్థలములోని నిప్పుతో పోల్చగలమా? ఇప్పుడు చెప్పిన నిప్పులన్నిటికంటే కూడా ఉత్తరించు స్థలంలోని నిప్పు వేడిమి ఎక్కువ తీవ్రమైనదిగా ఉండును. దానిని వర్ణించుటకు ఏ మనుష్యుని వలన సాధ్యం కాదు. పునీతులు సైతము ఆ నిప్పును గూర్చి తలంచునప్పుడు భయపడి వణికి కఠిన తపస్సు చేయుచున్నారు. పాపాత్ములమైన మనము దానిని
దానికి భయపడక ఉండుట తగునా? ఈ నిప్పు సర్వేశ్వరుని నీతి ప్రకారమే రగిలింపబడి ఆత్మలకు బాధించును. ఒక్కొక్కరు చేసిన పాపములకు ఆ పాపముల తీవ్రతను సంఖ్యను బట్టి దండన ఉండును. 1-2 పాపములకును 100-1000 పాపములకును అశ్రద్ధ చేసి కట్టుకొనిన పాపములకును మనసొప్పి తెలిసి కట్టుకొనిన పాపములకును శిక్షలు వేరువేరుగా ఉండును. సర్వ నీతి గల సర్వేశ్వరుడు పుణ్యమునకు సంభావన దయచేయులాగున పాపమునకు తగిన దండన తప్పక విధిస్తారు. కనుక అధిక పాపములు కట్టుకొనుచున్న మనము ఏమి సంభవించునో ఆలోచించండి. ఉత్తరించు స్థలంలో ఆత్మ తన శరీరముతో కలిసి ఉండకపోయినను ఈ శరీరము వలన చేసిన పాపముల నిమిత్తము ఆత్మ వేదనలు అనుభవించును. ఇప్పుడు వివరించిన వాటిని బట్టి భయము కలుగుతున్నది కదా. భయము కలుగుట మంచిదే. ఒక పునీతుని సాతాను శోధించి పాపము చేయ ప్రేరేపించింది. ఆ పునీతుడు ఆ పాపం వలన వచ్చు శిక్షను సహించగలడో లేక సహించలేడో తెలుసుకొనుటకు 2 కాళ్ళు నిప్పులు పెట్టాడు. సహించలేక వెంటనే ఆ కాళ్ళను నిప్పు నుంచి తీసుకున్నాడు. నాటి నుండి భయముతో మంచి జీవితమునే కొనసాగించారు. కనుక ఉత్తరించు స్థలం యొక్క నిప్పులో పడకుండునట్లు జీవించాలి. వర్తకుడు అప్పు చేయుటకు ముందు దానిని తీర్చు మార్గమును గురించి కూడా ఆలోచించును కదా. ఆ విధంగా ఆలోచించక అప్పు మీద అప్పు చేసినచో నష్టపోవును కదా. మనము కూడా ఏ పాపమునైనను చేయుటకు ముందు ఆ పాపమును నరకములో లేక ఉత్తరించు స్థలములో అప్పు తీర్చులాగున ఉత్తరింపవలయునని ఆలోచించాలి. లేనిచో బహువేదనలను అనుభవించవలసి ఉండటేగాక నిత్య నరకములో పడిపోవు ప్రమాదం కూడా కలదు. మీ భార్య లేక భర్త, బిడ్డ లేక ఏ మనుష్యుడైనా నిప్పులో పడుట చూచినప్పుడు ఎంతైనా శ్రమించి వారిని బయటకు తీయుదురు కదా. అలాగే నీ బంధుమిత్రాదులలో ఎవరైనా ఉత్తరించు స్థల నిప్పులలో ఉన్నట్లు తోచిన వారిని రక్షింప ఏమీ చేయకుండుట న్యాయమా? సుకృత జపము. జేసువా మా మీద దయగానుండండి. యేసువా మా మీద దయగానుండండి. కృపగల సర్వేశ్వర, జ్ఞానస్నానపు ముద్రతో చనిపోయిన వారందరినీ కనికరముతో చూడండి. వీరికి నిత్య విశ్రాంతిని, సమాధానమును కృపతో దయచేయండి స్వామి. ఆమెన్. చేయవలసిన సత్క్రియ: ఉత్తరించు ఆత్మల కొరకు ఒక ప్రొద్దు ఉండుట లేక ఒక భిక్షకునికి అన్నము పెట్టుట. అద్భుతము. పునీత రక్కోనిక్ కత్తెరేనమ్మ గారు ఉత్తరించు ఆత్మల మీద భక్తి కలిగి ఉండేవారు. వారల వేదనలను తగ్గించుటకు తపోకృత్యములు చేసేవారు. ఒకనాడు తీవ్ర జ్వరముచే బాధపడుచు తనకు ఊరట కలుగునట్లు ఉత్తరించు ఆత్మల వేదనలను ధ్యానిస్తూ ఉండేది. అప్పుడు దైవ చిత్తము వలన ఒక దర్శనము గాంచింది. ఆ దర్శనంలో ఉత్తరించు స్థలంలోని అగ్నిని చూచింది. ఆ అగ్ని తీవ్రతను ఆమె ఎరుగునట్టుగాను, ఆత్మల మీద ఆమెకు అధిక భక్తి కలుగునట్టుగాను దైవచిత్తం ప్రకారము ఆ నిప్పు నుండి ఒక చిన్న రవ్వ, నిప్పులో చిన్న రవ్వ ఆమె ఎడమ చెంప మీద పడింది. వెంటనే దాని వలన పెద్ద గాయమైన ముఖమంతా వాచి ఆమెకు సహింపరాని బాధ కలిగింది. ఈమెను సందర్శింప వచ్చిన వారితో, ఈ లోకంలోని బాధలన్నీ ఈ చిన్న నిప్పు రవ్వ వలన నాకు కలుగుతున్న బాధ ముందు చాలా తక్కువ అని చెప్పేవారు. పునీత స్వామినాథులు స్థాపించిన సభలో స్టనిస్లాస్ అనే గురువు ఉండేవారు. వారు దర్శనములో అగ్నిచే ఆవరింపబడి ఉన్న ఒక ఉత్తరించు ఆత్మను చూశారు. నిన్ను బాధించు నిప్పు లోకంలోని నిప్పు కంటే ఎక్కువ వేడిగా ఉందా అని అడిగారు. భూలోకములోని అగ్ని అంతటిని నన్ను దహించు ఉత్తరించు
స్థలము యొక్క నిప్పుతో పోల్చినచో ఆ లోక నిప్పు చల్లని గాలికి సమానంగా అని ఆయన చెప్పాడు. ఆ అగ్ని తీవ్రతను తెలపమని గురువు అడిగారు. గురువు చేతిలో ఒక నిప్పురవ్వ పడింది. గురువు పెద్దగా కేకలు పెట్టారు. నేలపై పడిపోయారు. ఆ శబ్దము విని తగిన గురువులు పరుగెత్తి వచ్చి ఏమని అడుగగా ఆ గురువు వణుకుచూ తమ చేయి చూపించి జరిగిన సంగతిని వివరించారు. వారు 1 సంవత్సరం పాటు తమకు గల గాయం చేత చెప్పరాని వేదనలు అనుభవించారు. మరణించబో సమయంలో ఇతర గురువులకు ఇంత భయంకరమైన వేదనలను అనుభవించకుండా ఉండునట్లు పాపములను మాని చేసిన పాపముల కొరకు తపస్సు చేయండని సూచించారు. క్రైస్తవులారా, ఈ గురువు చెప్పిన మాటలు మీకే చెప్పారని భావించండి, ఆచరించండి. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియ మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. పితకును పుత్రునకును పవిత్రాత్మక మేము కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. నిత్యపిత యేసునాథుని వెలలేని తిరు రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. నిత్యపిత యేసునాథుని వెలలేని తిరు రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. నిత్యపిత యేసునాథుని వెలలేని తిరు రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.